తిరుపతి పోలీసులు తీరు హాస్యాస్పదంగా ఉందని, వారు టీడీపీ తరపున పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నట్టు ఉందని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా వారిలో మార్పు రావడం లేదన్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. తన తండ్రిపై 88 కేసులు పెట్టారని, జగన్ను జైల్లో పెట్టారని పేర్కొంటూ ఆయనే తమకు స్ఫూర్తి అన్నారు. తనపై ఇప్పటికీ 4 కేసులు పెట్టారని, మరో 40 కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టడం ఇలాగే కొనసాగితే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే కూటమి ప్రభుత్వం అరాచకాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసులు తీరు చూస్తూ ఉంటే నిజంగానే ప్రజలే కాదు, పోలీసు వ్యవస్థలో కూడా చాలా మంది నవ్వుతున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క జెండా కట్టడం లేదంటే ఎలక్షన్ నిలబడడం తప్ప టీడీపీ తరపున అన్ని పనులు కూడా చేస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఉద్యోగాలు కూడా పనంగా పెట్టి విపరీతంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ మధ్య హైకోర్టు కూడా తీవ్ర భాషలో కూడా మీ పరిధిలో మీరు ఉండండి, మీరు హైకోర్టులో వాళ్ళు చెప్పిన కొన్ని వర్డ్స్ కూడా మీరు చూడొచ్చు, మీ పరిధిలో మీరు ఉండండి, ఇలాంటివి ఎన్నో కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈ రోజు ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెడుతున్నారు. దీనికి ఉదాహరణ నిన్న జరిగింది. 37 మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా, ఎన్ని హామీలు ఇచ్చినా నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని చెప్పే విధంగా నీకు ఎంపీపీ అని 10 మందికి మా వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్కన నిలిచి 33 మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీలు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్, ఒక పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు, టపాసాలు పేలుస్తారు. దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసాలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే, జై జగన్ జై జై జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిల్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే. అంటే జై జగన్ జై జై జగన్ అంటే తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా? అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధ వేస్తూ ఉంది. తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాతో చేయడం లేదు. ఈ పోలీస్ అధికారులను ముందు పెట్టుకొని మీ మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను. 88 కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది. క్యారియర్ ఎత్తుకొని జైలు బయట నిలబడేది. అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా.